ఆర్ యు రెడీ? ఇస్సాకారీయులు ఎవరు? ఇస్సాకారీయులు ఎవరు? ఇస్సాకారీయులు ఎవరు? ఇస్సాకార్ అన్న మాటకి అర్థం హీ విల్ బ్రింగ్ రివార్డ్స్. ఆయన ప్రతిఫలం తీసుకొచ్చును, ఆయన ప్రతిఫలం అనుగ్రహించును, ఆయన బహుమానం తీసుకొచ్చును. అది ఒకటో అర్థం. ఇస్సాకార్ ఆ మాటకి రెండో అర్థం కష్టపడుట, శ్రమించుట. మూడో అర్థం కష్టపడి ప్రతిఫలాన్ని ఆశించే వ్యక్తి, శ్రమించి ప్రతిఫలాన్ని ఆశించే వ్యక్తి. నాలుగో అర్థం ఇస్సాకార్ అన్న మాటకు అర్థం ఏ చోటున పని చేస్తున్నారో ఆ యజమానికి ప్రతిఫలమును తీసుకొచ్చేవాళ్ళు. ఇస్సాకార్ అన్న మాటకి నాలుగో అర్థం ఏ చోటున పని చేస్తున్నారో ఆ యజమానికి ప్రతిఫలం తీసుకొచ్చేవాళ్ళు. ఎవరు? ఇస్సాకార్. మనందరం ఎవరి కోసం పనిచేస్తున్నాం? ఆ యేసయ్య కోసం ప్రతిఫలాలు తీసుకొచ్చే వాళ్ళగా మారండిగా. ఇస్సాకారులకు ఉన్న ప్రత్యేకమైన గుణం, వాళ్ళు తోరా నేర్చుకునేవాళ్ళు, ధర్మశాస్త్రం నేర్చుకున్నారు. ఆది కాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు నేర్చుకొని ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని మిగతా గోత్రం వాళ్ళకి బోధించేవాళ్ళు. ఈ ఇస్సాకారీలు సైనికులుగా నిలబడ్డారు, సోల్జర్స్గా నిలబడ్డారు. ఇస్సాకారీలు వాళ్ళని బానిస అనేవాళ్ళు, కానీ ఒరిజినల్ మాటకు అర్థం అబ్రహాం ఇంట్లో బానిసలు ఉండేవాళ్ళు, సేవకులు ఉండేవాళ్ళు. అంటే దానికి అర్థం బానిస సేవకులు కాదు, వాళ్ళు సోల్జర్స్. అలాగే వీళ్ళని ఇస్సాకారీలను కూడా పాత నిబంధన టర్మినాలజీ ప్రకారం వాళ్ళని బానిస అన్నారు. వీళ్ళు సైనికులు, వాళ్ళని ధైర్యంగా నిలబడేవాళ్ళు. ఇస్సాకారీలు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు, ఏ టైంలో ఏం చేయాలో తెలియపరిచేవాళ్ళు. 2 ఇస్సాకారీలు సైనికులు. మళ్ళా వీళ్ళ తర్వాత ఇంకో గోత్రం ఉంది, జబులోన్. గడి చెప్పండి. జబులోన్ అంటే ఫైనాన్షియల్గా స్పాన్సర్ చేసేవాళ్ళు, ఆర్థికంగా సహకరించేవాళ్ళు. దేవుని పరిచయంలో వీళ్ళిద్దరు కావాలి, ధర్మశాస్త్రం చెప్పేవాళ్ళు కావాలి, ఆర్థిక సాయం చేసేవాళ్ళు కూడా కావాలి. జబులోన్ ఏంటంటే బోధించేవాళ్ళు కాదు, ఏం చేసేవాళ్ళు? ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు. ఎవరు? జబులోన్. ఇంతకీ ఇస్సాకారీలు ఎవరు? యాకోబుకి 12 మంది మగపిల్లలు, ఒక పాప ఉంది, ఆమె పేరు దీనా. 12 మంది మగపిల్లలు. ఆ 12 మంది మగపిల్లలో 9వ కుమారుడు ఎవరు? ఇస్సాకార్. యాకోబుకి 2 భార్యలు ఉన్నారు, అప్పుడు ఇప్పుడు ఒకళ్ళే. ఒక ఆయన అన్నాడు, ఎప్పుడు చెప్పినా అది ఎందుకు చెప్తావని. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు, లేకపోతే ఏమన్నా చూసావా అప్పుడే ఉన్నారు బైబిల్లో, ఇప్పుడు మనకి ఎందుకు ఉండకూడదు అంటాడంట ఆయన. అందువలన నా ప్రాబ్లం, అందువలన అప్పుడు ఇప్పుడు ఒకళ్ళు చాలు. యాకోబుకి 2 భార్యలు, ఒక ఆమె పేరు లేయా, రెండో ఆమె పేరు రాహేల్. లేయా నుండి దేవుడు అనుగ్రహించిన 5వ కుమారుడు ఎవరు? గట్టి చెప్పాలి. ఎవరు? ఇస్సాకార్. యాకోబు యోసేపుని యోసేపు యొక్క 2 బిడ్డల్ని దీవించాడు. ఎవరాళ్ళు? మనాషే, ఎఫ్రాయిం. ఏం చేశాడు? ఆ దీవినప్పుడు ఇలా క్రాస్ చేసి వాళ్ళిద్దరిని దీవించాడు. అప్పుడు అనుకున్నాడు, ఎవరు? నాన్న, నా మనవల్ని దీవించా, ఎవరిని దీవించాలా? నా కొడుకుల్ని దీవించాలా. హల్లెలూయా. మీరు ఏమనుకుంటారు తెలుసా తల్లిదండ్రులు? మా నాన్న మమ్మల్ని ఎత్తుకోలేదు కానీ మా పిల్లల్ని ఎంతగా ఆడెత్తున్నాడు అనుకుంటారు. అదే పొరపాటు. ఆడెత్తాడు, వీపు మీద ఎక్కించుకుంటాడు, కాళ్ళు ముద్దు పెడతాడు, మోకం ముద్దు పెడతాడు, కానీ ఆస్తి మాత్రం వాళ్ళకి రాయడు. కొడుకులకే రాస్తాడు, కూతుర్లకే రాస్తాడు. అది దాంట్లో ఉన్న పాయింట్. ఆర్ యు రెడీ? కొంతమంది అంటారు, మా నాన్న మాకు రాయలా, మా అబ్బాయికి రాశాడు. నీ మీద నమ్మకం లేదు కనుక నువ్వు మామూలు దానివా, బతుకున్నప్పుడే నీళ్ళు పెట్టవు, నీళ్ళెవ్వో, నాన్నకి తెలిసి విడిగిస్తానని చూడరా అమ్మేసుకుంటాడని. అందుకని తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా రాయండి, వాటర్ రాసేటప్పుడు నా తదనంతరం అని రాయండి. ఏసన్న గారు అంటుంటారు, ఏంటి ఏమని రాయండి? తదనంతరం. అంటే లేకపోతే నేను లేపేస్తారు బిడ్డవి. జనాలకు అలాగ ఉంది ఇప్పుడు. అమ్మ లేదు, నాన్న లేడు, ఆస్తి కోసం అన్నా నిన్ను చూస్తారు. ఆర్ యు రెడీ? ఎవరిని దీవిస్తున్నాడు తెలుసా? మనవల్ని దీవించినప్పుడు అనుకున్నాడు, నా బిడ్డల్ని దీవించాలా. ఈ రోజున తల్లిదండ్రులైన మీతో చెప్పనా, మనవళ్ళు మనవరాలు దీవింపబడాలా, కానీ నీ కళ్ళ ముందు కనబడేది ఎవరు మాత్రమే? నీ పిల్లలు. వాళ్ళు దీవింపబడడం నువ్వు చూడాలా.
వాళ్ళు ఆస్వాదింపబడను చూడాలా. మనవళ్ళు మనవరాలు నీ బిడ్డల కన్నా ఎక్కువ దీవింపబడాలా. కానీ తల్లిదండ్రుల గుండెల్లో ఒక తపన ఉండాలా, నా కళ్ళ ఎదుట నా పాప నాకన్నా ఎక్కువగా దీవింపబడాలా, నా అమ్మాయి నాకన్నా ఎక్కువగా దీవింపబడాలా, నా కొడుకులు దీవింపబడాలా, నా కూతురు దీవింపబడాలా. మనవళ్ళు మనవరాల తర్వాత సంగతి తర్వాత. మా నాన్నగారు ఉంటారు, యేసు ప్రభుకి మనవళ్ళు మనవరాలు లేరంట. ఓయా, యేసు ప్రభుకి అందరూ కొడుకులు కూతురు లేనంట. ఎందుకంటే మనవడు సెకండ్, కొడుకు ఫస్ట్. నువ్వు నేను ఫస్ట్ కేటగిరీ. వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. అనుకున్నాడు మనవాళ్ళని దీవించాను, అమ్మ నాయను నా కుమారులను దీవించపోతే ఎలాగని చెప్పి అయ్యో అందరండి 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 వరుసగా అన్నారు. మంచం మీద కూర్చొని దీవించేస్తాడు వీళ్ళని. ప్రైజ్ ది లార్డ్. అందువల్ల ఏమండి, మీ పిల్లల్ని శాపనార్థాలు పెట్టేవాళ్ళు తొందరగా ఈరోజు ఇంటికి వెళ్ళే లోపల దీవెనలు చెప్పండి, దీవెనలు పలకండి. ఇంటికి వెళ్ళే లోపల ఎవరైతే కుక్క నక్క గాడిద అన్నారో ఈరోజు ఈ మనసులో, దేవా సింహం రాజా నా అబ్బాయి పులిదేవా, నా అబ్బాయి జిరాఫీ దేవా. హల్లెలూయా. ఆడవాళ్ళకి అదేంటోనండి, అదొక్కటే పెద్ద, అదొక్క ఎంత వాక్యం విన్నా ఆ కోపంలో అది వస్తుంది. ఏది? ఘాటిత ఘాటిత ఘాటిత. ఆర్ యు రెడీ? ఈ రోజు నుండి ఏం మాటే రావాలా? సింహం, నా అబ్బాయి సింహం. పక్కన వాళ్ళు కంగారు పడిపోతారు, ఇదేదో కొత్తదిలాగా ఉందండి మేడం, మా చర్చిలో నేర్పించారండి. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్పండి, యేసయ్యా నా బిడ్డలు దీవింపబడాలి, నా మనవళ్ళు మనవరాలు దీవింపబడాలి, కానీ నేను నా పిల్లలు దీవింపబడటం చూడాలి. అప్పుడు ఆర్ యు రెడీ? ఒక్కొక్క కుమారుని దీవించినప్పుడు ఇస్సాకారు రాగానే ఏం దీవించాడో చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం. 8 మంది కుమారులను దీవించి 9వ కుమారుని ఎలా దీవిస్తున్నాడో చూడండి. ఆదికాండం 49, 14, 15. నాతో పాటు చెప్పండి. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గర్దభం. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మొయ్యుటకు భుజం వంచుకొని వెట్టి చెయ్యు దాసుడగును. అక్కడ దాసుడు అన్న మాటకు అర్థం ఎవరాళ్ళు? సోల్జర్, సైనికుడు, కష్టపడే సైనికుడు, మెడ వంచి కష్టపడేవాడు. ఆర్ యు రెడీ? ఇక్కడ యాకోబు తన 9వ కుమారుని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆస్వాదిస్తున్నాడంటే, నువ్వు ఒక బలమైన గార్ధబం. అంటే ఏంటి? బలమైన డాంకీ, బలమైన గాడిదవు. నువ్వు ఎవరివి? బలమైన గాడిదవి. 2 దొడ్ల మధ్య పండుకున్న, అంటే ఇటొక గొర్రెల దొడ్డి ఇటొక గొర్రెల దొడ్డి, అందువలన 2 గొర్రెల దొడ్డి మధ్య పండుకున్న గార్ధభవం. అంటే ఒక గాడిద 2 గొర్రెల దొడ్ల మధ్య ఎప్పుడు పండుకుంటుందంటే, కష్టపడినాక వస్తే ఏం చేస్తుంది? విశ్రాంతి తీసుకుంటుంది. అది 1వ అర్థం. 2వ అర్థం ఏంటంటే, ఇప్పుడు విశ్రాంతి అయిపోయింది, నేను లెగిసి ఏం చేయబోతున్నా? కష్టపడటానికి వెళ్తున్నా. అది 2వ అర్థం. 3వ అర్థం ఏంటంటే, 2 గొర్రెల దడ్ల మధ్య ఇటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా, వీళ్ళు చెప్పింది నిజమా వీళ్ళు చెప్పింది నిజమా, వీళ్ళు చెప్పింది మంచిదా వీళ్ళు చెప్పింది మధ్య కన్ఫ్యూజన్గా ఉన్న వారికి సలహా ఇచ్చే గార్ధబం, సలహా ఇచ్చే ఇస్సాకారీలు, సలహా ఇచ్చే ఎవరళ్ళు? ఇస్సాకారీలు అని తెలియపస్తున్నారు. దేవుని బిడ్డలారా, నాన్న ఒక గాడిదగా ఇస్సాకారీలను పోల్చిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆ గాడిదను వాడుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ప్రజల మీదకి రాగా గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపి దేవుడు విజయం ఇచ్చాడు. ఎవరికి? శాంసన్. ఎవరిని వాడుకున్నాడు? దేన్ని వాడుకున్నాడు? గాడిద దవడ ఎముకని. అబ్రహాము తన కుమారుడు 3 సేవకులు మోరియా కొండ మీద వెళ్ళగా దేని మీద వెళ్ళారు? గార్ధబం అంటే ఏంటి? గాడిద మీద వెళ్ళి ప్రజలను వారిని ఆరాధింపజేసింది. ఆరాధన స్థలానికి తీసుకెళ్లిన గాడిద. మోషే
మిద్యాను నుండి దేవుడు చెప్పిన ఐగుప్త దేశానికి వెళ్తున్నప్పుడు గాడిద మీద తన భార్యను, గాడిద మీద తన పిల్లలను కూర్చోబెట్టి ఐగుప్త దేశానికి వెళ్ళారు. తన గమ్యానికి చేర్చింది ఏంటిది? గాడిద. యోసేపు, యాకోబు తన 11 మంది మగపిల్లలని కనాను నుండి ఐగుప్త దేశానికి దేని మీద పంపించాడు? గాడిదల మీద పంపించి, మళ్ళా యోసేపు ఇచ్చిన అన్ని గాడిదల మీద ఉంచి, గాడిదల మీద ఇంటికి తీసుకెళ్ళగానే శుభ సమాచారం గాడిదల ద్వారా అందించేటట్టు చేశాడు. ఈ గాడిద ఇంకొకటి ఉంది. నీ యేసయ్య, నీ యేసయ్య, నా యేసయ్య, మన యేసయ్య దేని మీద వెళ్ళాడు? గాడిద మీద వెళ్ళాడు. ఇంతకి గాడిద దేనికి తెలియపొస్తుందంటే, గాడిదని దేని ఉపయోగించాడంటే విజయం కొరకు దేవుడు వాడుకున్నాడు. ఇస్సాకారుని దేని కొరకు వాడుకున్నాడు తెలుసా? విజయం కొరకు వాడుకున్నాడు. నువ్వు నేను యేసయ్య గాడిదలం. యేసయ్యకే నువ్వొక గాడిద, నేనొక గాడిద. కానీ ఒక మాట మీరు గమనించండి, ఆ రోజు ఆ గాడిదను వాడుకున్నాడు, ఇస్సాకారుని వాడుకున్నాడు విజయం కొరకు, సలహా ఇచ్చి విజయం కొరకు. ఈ రోజున నీ ఇంట్లో, నా ఇంట్లో, మన ఇంట్లో దేవుడు మన మందిరములో విజయం కొరకు నేను వాడుకోగలడు. మళ్ళా గాడిదలు ఎక్కడ తీసుకెళ్ళినాయి? అబ్రహాముని సేవకుల్ని, కొడుకుని మోరియా కొండ అంటే ఏంటి? ఆరాధన స్థలానికి తీసుకెళ్ళింది. నువ్వు నేను మనం మందిరములో ఉండాలి, ఇతరులను కూడా ఆరాధన స్థలానికి తీసుకురావాలి. ఆ గాడిద ఐగుప్త దేశము నుండి, మిద్యాను దేశము నుండి ఐగుప్త దేశానికి తీసుకెళ్ళింది, గమ్యానికి తీసుకెళ్ళింది. అలాగే నువ్వు నేను కన్ఫ్యూజన్లో ఉన్నవారిని గురి యొద్దకు నడిపించాలి. ఆ గాడిద ఆ రోజున శుభ సమాచారం, సంతోషమైన వార్తను తీసుకొచ్చింది. నువ్వు నేను ప్రజలకి సంతోషకరమైన వార్తను తీసుకొచ్చే వాళ్ళగా మారాలి. యోబు దగ్గరికి ఒక ఆయన వచ్చి అన్నాడు, అక్కడ మీ ఒంటెలు చనిపోయినాయి, నేను ఒక్కడనే బతికున్నా. అంటే ఏ వార్త అది? చెడు వార్త. ఆ గాడిదలన్నీ చనిపోయినాయి, నేను ఒక్కడనే బతికున్నా. అదే వార్త అది? చెడు వార్త. ఆడగాడిదలని చనిపోయినాయి, నేను ఒక్కడనే బతుకున్నా. గొర్రెలు చనిపోయినాయి, నేను ఒక్కడనే బతుకున్నా. చెడు వార్త చెప్పడానికి ఒక్కొక్కరు ఉన్నారు. నీ 10 మంది పిల్లలు చనిపోయారు, నేను ఒక్కడనే మిగిలిన్నా. ఈ రోజున నిన్ను నన్ను ఎలాగ వాడుకోబోతున్నాడు తెలుసా? చనిపోయాడని కాదు, ఉద్యోగం పోయిందని కాదు, యాక్సిడెంట్ అయిందని కాదు, నిన్ను నన్ను ఏ వార్త అందించడానికి తెలుసా? మీ అబ్బాయి రక్షణ పొందాడు, మీ అబ్బాయి పరిశుద్ధంగా బతుకుతున్నాడు, మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, మీ అబ్బాయికి ప్రమోషన్ వచ్చింది అన్న వార్తను అందించే వ్యక్తులుగా దేవుడు మార్చునుగాక. గాడిదను దేని కొరకు వాడుకున్నాడు తెలుసా? యేసయ్య ఎక్కి యెరూషలేములోకి వెళ్ళడానికి వాడుకున్నాడు. ఈ రోజున ఆ గాడిదల మనలో కూడా యేసయ్య ఉండి, ఇస్సాకారీల్లో దేవుడు తోడై ఉండి, సమయోచితమైన సలహా ఇచ్చినట్లుగా దేవుడు నీతో నాతో తోడై ఉండి గొప్ప కార్యాలు చేపించునుగాక. నీలో యేసయ్య ఉన్నాడు, నీలో యేసయ్య ఉన్నాడు, నాలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఇస్సాకారీలు ఎవరు? దేనితో పోల్చారు? గాడిదతో పోల్చారు. కష్టపడేవాళ్ళు, శ్రమించేవాళ్ళు, సైనికులు అలాగే నిలబడ్డారు. కానీ దేవుడు వాళ్ళని హ్యాండిల్ చేసి, దేవుడు వాళ్ళతో జోక్యం చేసుకొని సమయోచితమైన సలహా ఇచ్చేటట్టు దేవుడు చేపించాడు. సమయోచితమైన మాటలు పలికిచ్చేటట్టు చేశాడు, సమయోచితమైన సలహా ఇచ్చేటట్టు చేశాడు. ఒక మాట మీరు గమనించండి, మన జీవితంలో ఎప్పుడైతే దేవుడు చెప్పిన సమయోచిత ప్రకారం మనం ఆ మాట మనం చెప్తామో, ఆ సలహా మనం పాటిస్తామో, దాని ప్రకారం మనం ముందుకెళ్తామో, కొన్నిసార్లు అన్ని వేళలో విజయం చూడకపోవచ్చు, అన్ని వేళలో ఘనత చూడకపోవచ్చు, అన్ని వేళలో మేలు చూడకపోవచ్చు. భయపడద్దు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. దేవుని మాటకు విధేయత చూపెట్టి దాని వెంబడి వస్తున్న కాన్సిక్వెన్సెస్ గురించి ఎన్నడూ బాధపడద్దు. దేవుని మాటకు విధేయత చూపెట్టి దాని పర్యవసానం, దాని ఫలాన్ని చూసి ఎన్నడూ బాధపడద్దు. దేవుని మాటకు నువ్వు విధేయత చూపెట్టావు, కానీ దాని కాన్సిక్వెన్సెస్, దాని పర్యవసానం, దాని యొక్క ఫలం, దాని యొక్క ప్రతిఫలం నువ్వు ఊహించినట్లు జరగల, నష్టమే జరిగింది. నీకు తెలిసింది దేవుని మాటకు విధేయత చూపెడితే దీవెన వస్తుందని, ఖచ్చితంగా వస్తుంది. దేవుని మాటకు విధేయత చూపెడితే హెచ్చింపు వస్తుందని, ఖచ్చితంగా వస్తుంది. దేవుని మాటకు విధేయత చూపెడితే విడుదల వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ కొన్నిసార్లు దేవుని మాటకు విధేయత చూపెడితే ఆ హెచ్చింపు నీకు కలగదు, ఆ ఘనత నీకు కలగదు, ఆ విడుదల నీకు కలగదు. అటువంటప్పుడు వాటిని చూసి నువ్వేం చేయక్కర్లా,
భయపడక్కర్లా. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు మోసం చేశాడు, దేవుడు నన్ను బికారిగా మార్చేశాడు, దేవుడు నన్ను పట్టించుకోట్లా అన్న తలంపు నీకు అక్కర్లా. సృష్టికర్త మాట నువ్వు విన్నావు, దేవుని మాటకు నువ్వు విధేయత చూపెట్టి నెక్స్ట్ ఏంటో నువ్వు భయపడక్కర్లా. చూసుకునే బాధ్యత ఆయనది. నా రోమాలను నెక్కబొడుస్తున్నాయి. ఏలియా, ఇశ్రాయేల్ ప్రజలు, ఆహాబు రాజు ఇశ్రాయేల్ దేశాన్ని పునాకలు చేసేస్తున్నాడు, చీకట్లో పెట్టేశాడు, అంధకారంలో పెట్టేశాడు, ఎవరికి అర్థం కానికుండా చేశాడు. అటువంటి టైంలో ఏలియా అన్నాడు, నేను చెప్పేదాకా మంచైనను వర్షమైనను పడదన్నాడు. అంతే, ఆవేశంలో చెప్పేసినట్టు చెప్పేశాడు. వెళ్ళి మంచు వర్షం పడిపోతే ఫుడ్ ఉండదు, నీళ్ళు. ఎంత పాస్టర్ గారు అయినా ఏం తింటారు ఆయన? బంగారమా? మరి చెప్పండి అమ్మా, ఆహారం అన్నం తింటారా లేదా? నీళ్ళు తాగుతారా లేదా? ఏలియా చెప్పడం చెప్పాడు, నేను చెప్పేదాకా ఏం పడదు, మంచు పడదు. మరి ఈయనకి ఫుడ్, ఈయనకి నీళ్ళు. నువ్వు దేవుని మాటకి విధేయత చూపెట్టి దాని వెనకున్న కాన్సిక్వెన్సెస్, దాని వెనకాల పర్యావాసం, దాని వెనకాల ఉన్న ఫలాన్ని భయపడక్కర్లా. చెప్పేసేసి వెళ్ళిపోతాడంట. మనసులో దెయ్యంగాడు అన్నాడంట, మరి నీకు ఫుడ్, మరి నీకు నీళ్ళు. దేవుడు లోపల అంటున్నాడంట, నా మాటకు విధేయత చూపెట్టావు, నేను చూసుకుంటాను ఏదేంటో. ఉంటే ఉండండి, ఇప్పుడు ఆమె ఉండండి, చప్పలు కొట్టండి. ఆర్ యు రెడీ? నాకు ఫుడ్. అందులో ఏలియా కొంచెం ఫుడ్ ప్రియుడు. ఆయన ఏం లేగాలన్నా ఫుడ్ ఇస్తేనే లేవుతాడు, లేకపోతే లేగడం. లేకరాని ఆయన అంటే ఫుడ్ కావాలా. ఎక్కడికైనా ఏం కావాలి మనిషికి? ఫుడ్ కావాలా. ఇంకో చోటకి వెళ్ళమంటే అన్నం దొరికిద్ది అక్కడ. విధవాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళమన్నా చపాతీలో ఉంటుంది, నేను ఇస్తాను. ఇతను కొంచెం ఫుడ్ ప్రియుడు. ఎవరు? దేవుడు అన్నాడంట, నేను చెప్పా మరి నాకు అన్నమా నీలో. దేవుడు అన్నాడు, దేవుని మాట విధేయత కాన్సిక్వెన్స్ చూసి భయపడద్దు, పర్యావసం దాని ఫలం చూసి భయపడద్దు. తిండి నేను పెడతా. కాకోలముతో ఆహారం ఇప్పించాడు, కాకోలముతో ఆహారం ఇప్పించాడు. కెరీతు వాగులోని నీళ్లు పుట్టించాడు ఆయన. ఈ రోజున దేవుని మాటకు విధేయత చూపెట్టి నువ్వు భయపడద్దు. నీకేం కావాలో కనీసం పిన్నీసు మొదలుకొని, దాని కిందదేదో నాకు అర్థం కావట్లా, పిన్నీసు మొదలుకొని అది ఎంత పైన అదంతా చూసుకునే బాధ్యత ఆయనది. యోసేపు, ఆర్ యు రెడీ? యోసేపు ఐగుప్త దేశంలో ఉన్నాడు. ఐగుప్త దేశం ఎటువంటి దేశం అంటే అబ్రహాము శారాయి. కానీ మనకు అర్థం అవడానికి, అబ్రహాము శారమ్మ ఇద్దరు కలిసి ఐగుప్త దేశానికి వెళ్ళారు. ఐగుప్త దేశం ఎటువంటి కరప్టెడ్ అంటే, ఈ రోజు కూడా ప్రపంచంలో నంబర్ 1 కరప్టెడ్ కంట్రీ, లంచాలు తీసుకునే దేశం ఈజిప్ట్ దేశం. ఈ ఐగుప్త దేశం ఎంత కరప్టెడ్ అంటే, ఇంకొక పురుషుని భార్యను తీసుకుని అడిగేవాడు ఉన్నాడు. పెళ్ళైనా ఇంకొక పెళ్లి కానివాడిని తీసుకెళ్ళిపోయిన ఎవడు అడిగేవాడు ఉన్నాడు. ఇద్దరు భార్యలతో తిరిగిన, ముగ్గురు భార్యలు తిరిగేవాడు ఉన్నాడు, అడిగేవాడు ఉన్నాడు. అటువంటి టైంలో అబ్రాహాము సారా ఇద్దరు కలిసి వెళ్తే తన భార్య మిక్కిలి సౌందర్యవతి. అబ్రాహాం చూసి అన్నాడు, సారా ఇట్రా ఇట్రా. ఏంటండి అని. భర్త తెలదా తన భార్య అందగత్తో కాదు అని. ఇదిగో అందరు నిన్నే చూస్తున్నారు, నువ్వు ఏమండి ఏమండి అన్నావు అనుకో నన్ను చంపేస్తాడు. అందువలన నువ్వు నన్ను ఏమండి ఏమండి అనకూడదు. అనయ్య 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 అనాలని. సరేలేండి, అదే బొబ్బా నేను అలా అనలేనండి, మీరు నా భర్త అండి. ఇది సెంటిమెంట్ సీన్ కాదమ్మా, ప్రాణాలు పోయే సీన్ ఇది. నువ్వు ఏమండి ఏమండి అనుకో. ఏమను? ఎందుకు అనమన్నాడు తెలుసా అన్నయ్య అన్నయ్య అని? ఆ రాజు తన భార్యను తీసుకెళ్ళిపోతాడు. అన్నయ్య అంటే ఏం చేయడు? తీసుకెళ్ళడు. అంత అధ్వానం అనమాట ఆ దేశం.
అటువంటి అధ్వాన పరిస్థితిలో ఉన్న దేశంలోనికి, ఐగుప్త దేశంలోనికి యోసేపు వెళ్ళగా అక్కడ పాపం చేస్తే అడిగేవాడు ఉండడు, పలికేవాడు ఉండడు. అమ్మా నాన్న లేరు, అన్నయ్య లేరు, పాస్టర్ గారు లేరు, ప్రవక్త లేడు, అస్సలు ఎవ్వరు లేరు. అటువంటి టైంలో పాపం చేయడానికి రమ్మంటే దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండు అన్నాడు. ఆ మాటకి యోసేపు ఏం చేశాడు? విధేయత చూపెట్టినందుకు జరిగింది ఏంటి తెలుసా? పోలమాద కాదు, జైల్లో పడేశారు. దేవుని మాటకు విధేయత చూపినందుకు కాన్సిక్వెన్సెస్ పడకర్లా, వేదన పడకర్లా, జైల్లో పడేస్తే నాకు అన్యాయం చేసావు దేవా, నాకు మోసం చేసావు దేవా, నన్ను అడ్డుగా చేసావు దేవా. అలా అర్థమైంది దేవుడి మాటకి నేను విధేయత చూపెట్టానని. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చప్పలు కొట్టాలి. నా దేవుడు అన్నాడు, నువ్వు విధేయత చూపెట్టి జైల్లో పడిపోతే నిన్ను నేను బయటికి ఎలా తీసుకొస్తానో నువ్వే చూడబోతున్నావు. ఉండండి. హల్లెలూయా. ఈ రోజున దేవుని మాటకి, నువ్వు దేవుని మాటకి బాప్టిజం తీసుకుంటే మేలు కలిగిద్దని దేవుని మాటకి విధేయత చూపెట్టి ఈ రోజున నువ్వు బాప్టిజం తీసుకున్నావు. ఒకవేళ నష్టం కలిగినా, అన్యాయం చేశాడన్న మాట నీ నోట్లో నుండి రాకూడదు. నా దేవుని మాటకి విధేయత చూపెట్టా, నా ఇంటిని ఎలా బయట తీసుకొస్తాడో ఆయనకి తెలుసు, నా వ్యాపారాన్ని ఎలా బయట తీసుకొస్తాడో ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆమెనలాలి, మా అమ్మాయికి పెళ్ళి ఎలాగైద్దో ఆయనే చూస్తాడు, మా అబ్బాయికి పెళ్ళి ఎలాగైద్దో ఆయనే చూస్తాడు. బైబిల్ పట్టుకున్న నీతో దేవుడు చెప్పేది, నేను చూసుకుంటా. హల్లెలూయా. నేను చూసుకుంటా నీ గురించి. హల్లెలూయా. నా ఊహా చిత్రం, పరిశుద్ధాత్మ ఊహా చిత్రం. దేవాది దేవుడు సాతాను కడతానంట. దెయ్యమా? ఆమేనండి. సాతానా, నా బిడ్డ పాపపు లోకంలో నా వాక్కుని, నా మాటకు విధేయత చూపెట్టి నువ్వు జైల్లో పడేస్తే నా బిడ్డని ఎలా బయట తీసుకురావాలో నాకు తెలుసు. నీకు తెలిసింది జైల్లో పడేయడం, నాకు తెలిసింది నా బిడ్డని ఎలా విడిపించాలో. చప్పట్లు కొడుతుండగా దేవుని మాటకి విధేయత చూపెట్టి ఏ నష్టం కలిగినా నా దేవుడు దాన్ని లాభంగా మార్చబోతున్నాడు, దాన్ని దేవుడు ఘనతగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? అసలు ఎలా తీసుకొచ్చాడు ఎవ్వడికి అర్థం కాదు. ఒక అధికారి భార్యతో ఐగుప్త దేశ చరిత్ర ప్రకారం, ఒక ఐగుప్త దేశంలో ఒక అధికారి భార్యని ఇలా చేస్తే శిరచ్ఛేదం చేస్తారు. అలాంటిది కత్తి దగ్గర రాకుండా కాపాడాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాము శారా దేవుని మాట విని సొంత దేశం, సొంత ఊరు, సొంత భాషలను విడిచిపెట్టి బయటకు వచ్చాడు. ఎవరి మాటిని? గట్టి చెప్పండి. నష్టాన్ని ఎదుర్కొన్నాడు, వేదన ఎదుర్కొన్నాడు, విడిపోయారు, వేదన జరిగినాయి, లోతొచ్చాడు, అంతా పచ్చదనం తీసుకుని వెళ్ళిపోయాడు, మొత్తం మరుభూమినిచ్చాడు, ఎడారి ఇసుక తిప్పలనిచ్చాడు. దేవుడా, అన్యాయం చేసావు దేవుడా, మోసం చేసావు దేవుడా, అన్ని వదిలిపెట్టుకుని వచ్చాడు తండ్రి, మోసం చేసావు అన్లా. వేదన పడుతూ ఒక పక్కన సస్య శ్యామలంగా ప్రాంతాన్ని కోరుకొని వెళ్ళిపోగానే అబ్రహాము శారా తన పణాలతో ఇసుక దిబ్బల్లో నడుస్తుండగానే నా దేవుడు ఆయన బొజ్జాన్ని పట్టుకొని అన్నాడు, అబ్రహాం, ఐ యామ్ యువర్ రివార్డ్. ఆమేన్. అబ్రహాము, నేను నీకు అత్యధికమైన బహుమానంగా ఉన్నానన్నాడు. ఏమండి, ఒక ప్రధానమంత్రి గారు వచ్చి నేనే నీకు బహుమానం అంటే భారతదేశం నీదే, కానీ నా యేసయ్య అన్నాడు, ఐ యామ్ యువర్ రివార్డ్. ప్రపంచానికి సృష్టికర్త అన్నాడు, నేను నీకు బహుమానంగా ఉన్నానన్నాడు. తూర్పు వైపు చూడు నీకే, దక్షిణ వైపు చూడు నీకే, ఉత్తరం వైపు చూడు నీకే, పడమటి వైపు చూడు నీకే, నువ్వు అడుగు పెట్టి స్థలం అలా నీకు ఇచ్చేస్తున్నాను పో అన్నాడు. అంతే. హల్లెలూయా. మా అమ్మ నాన్నగారు దేవుని మాట విని
ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు తన బిడ్డలను పట్టుకొని. కానీ దేవుని మాటకు విధేయత చూపెట్టినందుకు రోగం వచ్చింది, మరణం వచ్చింది. ఎక్కడ అద్దె ఇవ్వట్లా, ఎక్కడ ప్రార్థన చేయడానికి కుదరట్లా. ఇదా దేవునికి విధేయత చూపెడితే ఉన్న కాన్సిక్వెన్సెస్, దేవునికి విధేయత చూపెడుతున్న ఫలం. కానీ ఏ రోజు మమ్మ కూడా మోసం చేసావయ్యా, అన్యాయం చేసావయ్యా, బిగారిగా మార్చావనలా. నా దేవుడు అన్నాడు, నా దేవుడు అన్నాడు, నా మాటకు మీరు విధేయత చూపెట్టినందుకు నేను చెయ్యబోతుంది మీరు ఇంకా చూడలేదంటున్నాడు ఆయన. ఇంకా దేవుడు దాన్ని ప్రబలించబోతున్నాడు. చప్పట్లు కొడుతుండగా సమయోచితమైంగా దేవుని మాట విని విధేయత చూపెట్టిన నీతో భయపడద్దు. దేవుడు నీ కొరకు దాచిన మేలు కంటికి కనబడవు, చెవికి వినబడదు. చెవికి అగోచర, మనసుకు అగోచరము. రెండు చేతులు పైకి దేశయ్య. ఆర్ యు రెడీ? విగ్రహ ఆరాధన నుండి వచ్చిన మీ ఇంట్లో ఎవరు దేవుని నమ్ముకోలా, నువ్వు ఒక్కదానివే నమ్ముకున్నావు. నీ ఇంట్లో ఎవరేసే నమ్ముకోలా, నువ్వు ఒక్కడివే నమ్ముకున్నావు. తద్వారా దేవుని మాటకు విధేయత చూపెట్టావు. దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుణ్ణి సంబంధించిన వాళ్ళని వివాహం చేసుకోవాలి. ఒక అన్యురాల్ని చేసుకోకూడదు, ఒక అన్యుని చేసుకోకూడదు. తద్వారా ఈ రోజున నీ ఇంట్లో మీ చెల్లికో, మీ అమ్మాయికో, మీ అబ్బాయికో వివాహం జరగకుండా ఆగిపోవచ్చు. ఇదా దేవుని మాటకి విధేయత చూపెట్టినందుకున్న ఫలం? ఇదా దేవుడు అనేది? నువ్వు విధేయత చూపెట్టినందుకు కాన్సిక్వెన్స్ చూసి భయపడద్దు. ఎలా చెయ్యాలో నేను చేస్తా, ఎలా అబ్బాయిని తీసుకురావాలో నేను తీసుకొస్తా, ఎలా అమ్మాయిని తీసుకురావాలో నేను తీసుకొస్తా. నీ ఇంటి గుమ్మానికి వచ్చి తలుపు తట్టేటట్టు చేయబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా.